శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. స్వామివారి శ్రీకాళహస్తీశ్వర స్వామి మరియు జ్ఞానప్రసూనాంబ తల్లి వివాహ మహోత్సవానికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు. మేము వివాహ విందు ఏర్పాటు చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఇలాగా. అది శివయ్య కరుణ. మేము శివయ్య ఇంటికి వామ భాగంలోనే ఉంటాం కాబట్టి, మన జయరాం రెసిడెన్సీ ఉంటుంది కాబట్టి, పెళ్లి మంటపం పక్కనే కాబట్టి, స్వామివారి వివాహ మహోత్సవ సందర్భంగా వివాహ విందు అన్నపూర్ణమ్మ దయతో ఏర్పాటు చేసుకుంటాము ప్రతి సంవత్సరం ఇలా. ఇదంతా కూడా గురువుల యొక్క మరియు శివయ్య యొక్క దయనే. గురువులు మనల్ని ధర్మం వైపు నడిపించేలాగా చూస్తారు, శివయ్య దానిని అనుగ్రహిస్తారు. ఇలా అన్నీ వండిన తర్వాత వాటిని అన్నపూర్ణమ్మకి మొదలుగా ఆమెకి మహానివేదన ఇచ్చిన తర్వాత షోడశోపచార పూజ చేసి అమ్మవారికి మహానివేదన ఇచ్చిన తర్వాత ఈరోజు ఏమేం చేసుకున్నామంటే ఇడ్లీ, పులిహోర, ఉప్పు పొంగలి మరియు పాయసము. అమ్మవారికి ఇష్టమైన పాయసాన్న ప్రియ కదా అమ్మ. తర్వాత పెరుగన్నము, ఇడ్లీ, వడ, సాంబారు, చట్నీ ఇవన్నీ కూడా చేసుకున్నాము. దీనికంతా సహకరించిన మా సిబ్బందికి మరియు ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్యాటరర్స్ అనిల్ అన్నగారు అక్కడ, వారికి అందరికి కూడా అన్నరాశుల అన్నిటికి కూడా మంగళహారతులు ఇచ్చి స్వామివారి కళ్యాణమైన పిదప తలంబ్రాలు పడంగానే ఈ అన్నప్రసాద వితరణ మరియు వివాహ విందు అందరికీ పంపిణీ చేస్తాము. దీని అంతటికీ సహకరించే మా జయరాం రెసిడెన్సీ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. శివయ్య కరుణ ఉంటేనే ఏవైనా జరుగుతాయి. ఇవి నిరాటంకంగా ఇలానే నా జీవిత పర్యంతం కూడా ఇలా చేసుకునే ప్రాప్తి అనేది ఈశ్వరుడు నాకు కల్పించాలి. ఏ విధంగా స్వామివారి కరుణ, అమ్మవారి కరుణ నా మీద ఉందో ఇలా మన ప్రేక్షకులందరికీ, నా బంధుమిత్ర సపరివార సమేతంగా నా గోమాతలకి, మా అందరికీ కూడా శివయ్య కరుణ ఉండాలని కోరుకుంటూ మనందరికీ శివాశీస్సులు కలగాలని ఆశిస్తూ ధన్యవాదాలు. శివపదంలో కళ్యాణ గీతాలు చాలా మధురంగా ఉంటాయి. తప్పక శివపదం కళ్యాణ గీతాలు వింటారని ఆశిస్తూ ధన్యవాదాలు. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః.